అక్కడి నుంచి వెలుగొండ కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో. థర్డ్ బెడ్ బొల్లాపల్లి నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి బనకచెర్ల, దట్ ఈస్ ది గేట్వే. అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్కి ఆల్ కెనాల్స్కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది, ఇన్క్లూడింగ్ సోమశెల, కందలే అండ్ తిరుపతి బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి, రిజర్వాయర్కి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది మొత్తం కలిసి దగ్గర 80,000 కోట్ల రూపాయలు అవుతుంది. దీనివల్ల గాలేరు నగరికి, హంద్రి నివాకి, తెలుగు గంగకి, వెలుగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నిటిని ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని తొందరలోనే 1 month లోపల ఎగ్జామిన్ చేయమన్నాం. ఇది ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చిన్న ప్రాజెక్ట్ వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద. అక్కడ మిగిలిన నీళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు. ఈ నీళ్ళన్నీ నేరుగా విత్ ఇన్ ది స్టేట్. ఇది ఇంట్రా రివర్ లింకేజ్, నాట్ ఇంటర్ స్టేట్ రివర్ లింకేజ్. వాటర్ డిస్ప్యూట్ కూడా లేని ప్రాజెక్ట్. వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ కిందికి వచ్చిన తర్వాత కిందన వచ్చిన నీళ్ళని, సముద్రంలో పోయే నీళ్ళని, మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ కట్టుకుంటాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. గోదావరి జలాల్లో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాలపైన పైనంతా కట్టారు. సౌత్ ఇండియాలో గోదావరి ఒకటే ఎక్కువ నీళ్ళు వచ్చే రివర్. 100 years యావరేజ్ 2000 TMC వాటర్ సముద్రంలో పోయింది యావరేజ్. ఈరోజు తీసుకున్న నీళ్లు 200 TMC నీళ్లు, మిగులు జలాలు సముద్రంలో పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి. కాబట్టి ఎవరికి అభ్యంతరం పర్లేదు. అందరితో మాట్లాడతాం, అందరిని కన్విన్స్ చేస్తాం, అందరం కలిసి గోదావరి నీళ్ళు వాడుకుంటాం. అందరితో మాట్లాడుతున్నారు, మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేసి ముందుకెళ్తాం. అందరితో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం అని మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఇంకా చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అవన్నీ కూడా వారికి ఇచ్చాను. ఇరిగేషన్లోని మోడర్నైజేషన్ కింద ఏదైతే మొత్తం ఇరిగేషన్ మోడర్నైజేషన్ కింద CADWH అని ఒక ప్రాజెక్ట్ ఇది. దీనికి ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే పైప్ లైన్లో నీళ్ళు తీసుకెళ్ళడం, కాలువలు కాకుండా ఒక పైలట్ చేస్తున్నారు. అది కూడా ఇమ్మన్నాం, అది కూడా ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. రెండోది మన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కూడా ఒక 2-3 నెలల్లో శాంక్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తం మ్యాపింగ్ చేయడం, గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్, సాయిల్ మాయిశ్చర్ అన్నీ ఇది చేసి వాటర్ మేనేజ్మెంట్ కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవన్నీ రిపేర్ చేయాలి. అది నేను ఈరోజు డిస్కస్ చేయలేదు, అది ఆటోమేటిక్గా చేపిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు విజయ్ సింగ్ గారిని వచ్చాను, స్పేస్ టెక్నాలజీ ఒకటి మాట్లాడాను. 2 విజ్ఞాన్ ధార కింద తిరుపతి IIT ఉంది, ఐజర్ ఉంది, సతీ సైఫ్ అంటే సోఫిస్టికేటెడ్ అనలిటికల్ అండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్ ఒకటి, సోఫిస్టికేటెడ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటల్ ఫెసిలిటీ 2 కూడా పెట్టమని చెప్పి కోరాను. ఈ అగ్రీడ్, ఆయన వర్కౌట్ చేస్తా అన్నారు. ఇది కూడా వస్తుంది. నేషనల్ సూపర్ కంప్యూటర్ మెషిన్ తిరుపతి IITలో కానీ ఐజర్లో పెట్టమని చెప్పి ఒకటి రిక్వెస్ట్ చేశాం. బయోటెక్నాలజీ బయోరిడ్జ్ స్కీమ్ మెడ్టెక్ జోన్ ఉంది, అందులో దీన్ని పెట్టమని చెప్పి కోరాం. అది కూడా అటు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మెడ్టెక్ 3 కలిసి ట్రైబేటరేట్ అగ్రిమెంట్ చేసుకొని చేస్తామన్నారు.